వేడి వేడి అన్నం, అన్నంలో ఆవకాయ, ఆవకాయలో కొంచెం నెయ్యి, అలా అంతా కలిపి తింటే ఉంటుంది. ఆహా! ఇంకేం కావాలి ఈ జన్మకు అన్నట్టుగా చాలా చాలా రుచిగా ఉంటుంది కదా. కొత్త ఆవకాయ అంటే అంతే కదా మరి. ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. నేనైతే ఈరోజైతే ఈ ఆవకాయ పచ్చడిని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్ననే పెట్టినాను కదా వీడియో, అది నూనె ఆవకాయ, ఇదైతే నీళ్ళతో కలిపిన ఆవకాయ. మేము పెట్టిన విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. సేమ్ కొలతలండి, 4కి 1 అన్నట్టుగా ఆ కొలతతో నేనైతే ఉప్పు, కారం, ఆవపిండి, జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేసుకొని మిగతా అయితే సేమ్ క్వాంటిటీ, సేమ్ 4 గ్లాసుల కారం పొడి అయితే ప్రస్తుతానికి 2 గ్లాసుల పైగా కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం తగ్గించి వేసుకున్నానండి, ఎందుకంటే మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు కదా ఉప్పు అయితే. తర్వాత ఆవపిండి కూడా సేమ్ 4 గ్లాసులేనండి. ఇందులో అయితే అన్నీ సమానంగానే పడతాయి. మన నూనె ఆవకాయకైతే కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది, ఆవపిండి తక్కువ పడుతుంది. ఇందులో అయితే ఆవపిండి, కారం పొడి, సాల్ట్ అన్నీ సమానంగానే పడతాయి. ఆయిల్ తక్కువ పడుతుంది, నీళ్లు పోస్తాం కాబట్టి. దానికైతే ఆ నూనె కావాలి, దీనికేమో నీళ్ళు, అంతే. ఇలా అన్నీ వేసేసుకొని, జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని, అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని, పోపు ముందే పెట్టుకుంటాం కాబట్టి చల్లారిన తర్వాత అది కూడా పోసుకొని కలుపుకోవాలన్నమాట. పోపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము. అది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసేసి మంచిగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవడమేనండి. చాలా చాలా బాగుంటుంది. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు, ఏం కాదనమాట. అసలు మాకు నీళ్ళ ఆవకాయ అంటేనే చాలా చాలా ఇష్టము. నూనెది ఎందుకో పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకో నూనె స్మెల్ లాగా అనిపిస్తుంది అనమాట, ఆయిల్ స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఇదే అలవాటు కాబట్టి అదే ఎక్కువగా తింటాము. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది వీడియోస్ పెట్టారు నీళ్ళ ఆవకాయ, అందుకే మీతో నేను కూడా షేర్ చేసుకుందామని పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నూనె ఆవకాయ కన్నా నీళ్ళ ఆవకాయ చాలా చాలా బాగుంటుంది. నీళ్ళు వేస్తే ఖరాబ్ కాదా అని నన్ను చాలామంది అడిగారు. మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, ఏం ఖరాబ్ కాదండి, చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఇలా కలిపి పెట్టేసిన తర్వాత చేయి పెట్టాం కదా అప్పుడు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేయి తగలనివ్వద్దు, ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు మాత్రమే చేయితోటి కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకొని పెట్టేసి ఒక పక్కన పెట్టామంటే అది ఎప్పుడో ఒకసారి మనం మళ్ళీ తీసుకున్నప్పుడు మాత్రమే గరిటెతో తీసుకోవాలి. మళ్ళీ చేయి పెట్టడం కానీ అలాంటివి మాత్రం టచ్ చేయొద్దు. ఇప్పుడు చేయి పెట్టినామని అప్పుడు అస్సలు చేయి టచ్ చేయొద్దు అనమాట. అలా దాన్ని పవిత్రంగా చూసుకోవాలి. అస్సలు ఖరాబ్ కాదు, చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో పచ్చడి పెడితే ఒక పండగలా ఉండేది. పొద్దున్న నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ నైట్ 9-10 అయ్యేదన్నమాట. అంతా పచ్చడి స్మెల్లే ఉండేది ఇల్లంతా కూడా. అంత బాగుండేది, ఎందుకంటే అప్పుడు దంపడము, ఇసరడము ఇవే కదా. మా నాన్నమ్మ మా అమ్మ దంపుతూ ఉంటే ఒక మేతరాతను వచ్చి మామిడికాయలు నరికిచ్చేవాడు అనమాట. ఆ తర్వాత మా నాన్నమ్మ వాళ్ళు పచ్చడి కలిపేవాళ్ళు. అన్నీ ఆ రోజే దంపడము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒలవడం అన్నీ ఆ రోజే ఫ్రెష్గా చేసేసుకొని ఒక బావి నుండి నీళ్లు తీసుకొచ్చి అప్పుడు ఆ నీళ్ళతో పచ్చడి పెట్టుకునేవాళ్ళు. అట మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక స్పెషల్ ఉందండి. ఎవరు పచ్చడి పెట్టినా ఒకటే బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళని తీసుకెళ్ళి పచ్చడి పెట్టుకుంటారనమాట. అదొక స్పెషల్ ఆ ఊర్లో, ఎందుకంటే ఆ బావి నీళ్ళు అయితేనే పచ్చడి బాగుంటుందని అందరు అలా పెట్టుకుంటారు. నేను పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 days తర్వాత చూసానండి. చూడండి ఎంత బాగుందో, చూస్తే నోరు ఊరిపోతుంది కదా. నేనైతే వీడియో ఇంకా సరిగా చేయలేదండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను, మళ్ళీ కొత్త పచ్చడితో. ఇప్పటికైతే ఇలా తీసాను, ఫస్ట్ టైం కదా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.